తిరుమల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. మంగళవారం శ్రీవారు గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. గరుడ సేవ రోజు 5,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుక సాగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కీలక ఘట్టానికి చేరుకుంది. 5వ రోజు రాత్రి స్వామివారు గరుడ వాహన సేవపై మాడవీధుల్లో వేరేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సో చెప్పండి, బ్రహ్మోత్సవాలకు సంబంధించి 2 ప్రధాన ఘట్టాలుగా చూస్తారు. మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం విజయవంతంగా పూర్తయిపోయింది. ఇంకా 2వ ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవ సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఇంతకు ముందు జరిగిన గరుడోత్సవాలని దృష్టిలో ఉంచుకొని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అందరికీ కూడా, వచ్చిన భక్తులందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి వాతావరణంలో వీళ్ళు స్వామివారిని దర్శించుకొని భద్రతగా వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మాడవీధులు, తర్వాత గ్యాలరీస్ ఫిల్ చేసే టైంలో ఎలాంటి సూచనలు తీసుకోవాలి, ఎలాంటి భక్తులని ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్ని కూడా తీసుకోవడం జరిగింది. 5,000 మంది పోలీసులు గరుడోత్సవానికి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. పోయిన సంవత్సరం కంటే ఇంకా మంచి సౌహృద్భావ వాతావరణంలో భక్తులందరికీ కూడా దర్శనం కలిగే ఒక అవకాశం కల్పిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గరుడ సేవ రోజు ప్రధానంగా తలెత్తేది ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తారు? ట్రాఫిక్ పరంగా తిరుమలలో అవైలబుల్ ఉన్న పార్కింగ్ స్లాట్స్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు 2 వీలర్స్ కానీ లేదా కమర్షియల్ వెహికల్స్, ఎల్లో బోర్డ్ వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా అంతకు ముందు రోజునంటే అలో చేయము. అది ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది. దాంతోపాటు తిరుపతిలో 5 ప్రాంతాలలో పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమల చేరుకునే విధమైన ఫెసిలిటీస్ కూడా ఆల్రెడీ కల్పించడం జరిగింది. తిరుమలలో పార్కింగ్ సంబంధించి ఎన్ని వేల వాహనాలు చేసుకునే అవకాశం ఉంటుంది? ఆ రోజు మానిటరింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది? 8,000 వెహికల్స్ వరకు తిరుమలలో పార్క్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆఫీసర్స్ని అలొకేట్ చేయడం జరిగింది. మనకి అలిపిరి దగ్గర, తర్వాత జిఎన్సి దగ్గర వెహికల్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోని బట్టి ఎన్ని వెహికల్స్ తిరుమలకు వచ్చాయి, ఎన్ని వెహికల్స్ తిరుపతికి వెళ్తున్నాయి, దాన్ని బట్టి ఆ రోజు ముందే మానిటర్ చేసి గంటకి మానిటర్ చేయడం జరుగుతుంది. గరుడ సేవ రోజు గ్యాలరీలు కాకుండా క్యూ లైన్ల ద్వారా కూడా భక్తులను అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ హోల్డింగ్ పాయింట్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆ క్యూ లైన్ లో చేరుకోవడానికి భక్తులు ఏ ప్రాంతం నుంచి అనుమతిస్తారు? 4 వైపులా మాడవీధుల్లో 4 వైపులా ఉన్న అవుట్ గేట్ల దగ్గర ఆల్రెడీ బ్యారికేడ్ చేయడం జరిగింది. అక్కడ నుండి భక్తులకి ప్రాపర్గా చెక్ చేసి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటూ లోపల తీసుకొని వీలైనంత వరకు ఎక్కువ మందికి 4 గేట్ల నుండి కూడా స్వామివారికి దర్శనం కలిగించడం జరుగుతుంది. ఇది గరుడ సేవ సందర్భంగా జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్లు. కెమెరా పర్సన్ శ్రావంత్, మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.